పదా. చూసినట్టుందండి. హే గాయ్స్, ఇవాళ మధ్యాహ్నం లంచ్కి ఏంటంటే నేమో ఒక డబుల్ ఎగ్ చికెన్ నూడిల్స్, దాంతో పాటు ఏంటంటే చికెన్ 65. మంచి చాయిస్ మనోడిది. ఈ రెండో ఇది ఆర్డర్ చేసుకుని ఇస్తాను అనమాట. లంచ్ తర్వాత ఏదో ఒకటి తినాలనిపించి ఒరే ఇప్పుడే గారా తిన్నావు. జెప్టో నుంచి చికెన్ సిక్ కబాబు, దాంతో పాటు ఏంటంటే నేమో చికెన్ బాబు బన్స్, ఈ రెండో ఇది ఆర్డర్ చేసుకున్నాను. చికెన్ బాబు బన్స్ నేను అనుకున్న దానికన్నా ఇంకొంచెం బాగానే ఉందని చెప్పొచ్చు. నెక్స్ట్ ఏంటంటే నేను ఒక షవర్మా రైస్ బౌల్ అయితే ఆర్డర్ చేసుకున్నాను ఈవినింగ్ టైం స్నాక్స్ కోసం. ఇదైతే హైలైట్గానే ఉంది. మొత్తం చికెన్ తినడం వల్ల బాడీ హీట్ ఎక్కువ అయిపోయింది. ఏం చేద్దామంటావు మరి? అందుకని మాదాపూర్లోనే మధురై ఫేమస్ జిగిరి తాండాకి అయితే వెళ్ళిపా. ఎందుకంటే ఇది తాగితే బాడీ అయితే కూల్ అయిపోయింది అనమాట. చదువుకోవడానికి మిమ్మల్ని కాలేజీకి పంపిస్తున్నారు, చదువుకోవడానికి మాత్రమే పంపిస్తున్నారు. దాన్ని చూడండి. అవునవును అక్క, చెప్పు, వాడు తినడానికి వస్తున్నట్టుంది. హే గాయ్స్, రోజుట్లో ఇవాళ బ్రేక్ఫాస్ట్ హెవీగా కాకుండా జస్ట్ లైట్గా తిందాం అని చెప్పేసి ఒక బనానాను ఒక మొజంబి వేసి అయితే ఫినిష్ చేశా. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. బట్ మధ్యాహ్నం మాత్రం ఫుల్ ఆకలేస్తుంది. నువ్వు ఎంత తిన్నా సరిపోదు గారా, అందుకని చెప్పేసి బవాచీ నుంచి బ్రోస్టెడ్ చికెన్ 65, దాంతోపాటు ఫ్రైడ్ రైస్, ఇవన్నీ అయిపోయిన తర్వాత డెజర్ట్ కోసం ఒక డబుల్ కా మీటో ఆర్డర్ పెట్టుకున్నాను. అడ్రస్ చెప్పు, నీతో ఒకసారి అడ్రస్ పెట్టు, నాకు పెట్టు అడ్రస్ పెట్టు, ఫాస్ట్ పెట్టు అడ్రస్. నువ్వు నాకు అడ్రస్ పెట్టు. నా కొడక ఎవడరా నువ్వు? నాకు అర్జున్గా అడ్రస్ పెట్టాలి. నువ్వు అడ్రస్ పెట్టు, అడ్రస్ పెట్టు. ఎవడరా నువ్వు? నాకు అడ్రస్ పెట్టు. నీకుంది నా కొడక. ఒరే వాడికి అడ్రస్ అంటే పెట్టరా స్వామి, వాడు సచ్చేలాగుండు. మళ్ళీ ఈవినింగ్ రూమ్లో ఎవ్వడు లేడు. అవును, నువ్వు తిన్నని చూసి పారిపోయారు. ఫుల్ ఆకలిగా ఉంది. సో మేఫిల్ నుంచి మళ్ళీ నూడిల్స్ ఆర్డర్ పెట్టుకున్నా. హలో, ఈడెవడో మీకు తెలుసా? బండి కూడా లేదు కాబట్టి వెళ్ళడానికి బయటికి. నైట్ ఏమో ఫుల్ వాన, వేడివేడిగా బజ్జీలు తినాలనిపిస్తుంది. ఒరే అసలు ఎవర్రా నువ్వు? బతకడానికి తింటున్నావా, తిన్నాని బతుకుతున్నావా? అందుకే బజ్జీలు పునుగులు అన్నీ పెట్టేసుకున్నాను, తినేసా. మళ్ళీ మా ఫ్రెండ్ కూడా వచ్చేదారిలో ఈ చేత ఫ్రైడ్ రైస్ తెప్పించాను. ఇక్కడ ఓడుతున్నా అనుకుంటుందో తెలియదు కానీ ప్రతిసారి ఇంపాక్ట్ ప్లేయర్ లాగా నన్ను మాత్రం తింపుతున్నారా. ఆడికి నాకు 50-50 అని, ఎందుకంటే ఓన్లీ బజ్జీలు సరిపోవు కదా మనకి, తెలిసిందేగా. చీ దీని అమ్మ ఈడు, నాకు ఓపిక లేదు గాయస్, నాకు కూడా బజ్జీలు తినాలనిపిస్తుంది. నేను పోయి తినొస్తా.